పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. 3 రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశమైన ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మహిళా రిజర్వేషన్ అమలుకు వీలు కలిగేలా డీలిమిటేషన్ చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు నిన్న లోక్సభలో వీగిపోయింది. విపక్షాలు వ్యతిరేకించడంతో 2/3 మెజారిటీ లేక బిల్లు పాస్ కాలేదు. దీంతో మిగిలిన 2 బిల్లులను కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎలాంటి అజెండా లేకుండానే ప్రారంభమైన వెంటనే 2 సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. 3 రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశమైన ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మహిళా రిజర్వేషన్ అమలుకు వీలు కలిగేలా డీలిమిటేషన్ చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు నిన్న లోక్సభలో వీగిపోయింది. విపక్షాలు వ్యతిరేకించడంతో 2/3 మెజారిటీ లేక బిల్లు పాస్ కాలేదు. దీంతో మిగిలిన 2 బిల్లులను కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎలాంటి అజెండా లేకుండానే ప్రారంభమైన వెంటనే 2 సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ కొనసాగుతోంది. లోక్సభలో మహిళా బిల్లు వీగిపోయిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం సహా పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తున్నట్టుగా సమాచారం. అలాగే పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై చర్చించేందుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా సమావేశం కానుంది.